హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి. చెప్పన్నయ్యా, చెప్పన్నయ్యా వాళ్ళ విషయాలు చెప్పు. సబ్స్క్రైబర్స్ అందరికి నువ్వు విషయాలు చెప్పాలి. చెప్పు. మీ మమ్మీ చూస్తుంది కదా, మమ్మీకి ఏం చెప్తావు? హాయ్ మమ్మీ. ఓం నమః శివాయ. మా తమ్ముడైతే ఏసీ చూపెట్టాలా, మా తమ్ముడైతే ఏసీ చూపెట్టమంటున్నారు ఫ్రెండ్స్. చూసేయండి మీరు. హాయ్ ఫ్రెండ్స్. మాకైతే ఇంకా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్లు మాత్రం 93లోనే ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా మీరు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. లైక్ చూసిన వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. చెయ్యండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. బాయ్ బాయ్. వీళ్ళిద్దరూ అయితే ఇక్కడ బాక్సింగ్ చేస్తున్నారండి. ఎవరికి ఏ దెబ్బ తగులుదో తెలియదు, వాడికి మంచం గుద్దుతుందో తెలియదు, వీడి కింద పడతాడో తెలియదు. అలా చేస్తున్నారండి ఇద్దరు. చూడండి ఫ్రెండ్స్, అబ్బో ఎంత ఎగురుతున్నాడో మా తస్విన్ అయితే. ఆ అబ్బాయి మా కజిన్ సిస్టర్ కొడుకండి. వాడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు. సరదాగా ఈరోజు మా ఇంటికి వచ్చాడండి. ఎందుకంటే నా ఇద్దరు కొడుకులతో ఆడుకోవడానికి సరదాగా వచ్చాడు ఇంటికి. ఈ వీడియో వాళ్ళ మమ్మీ కూడా చూస్తుంది అనేసి నేను అలా హాయ్ చెప్పురా నాన్న, మీ మమ్మీ కూడా చూస్తుంది, హ్యాపీగా ఫీల్ అవుతుందంటే అలా వీడియో చేశాడు. హాయ్ చెప్పాడు వాళ్ళ మమ్మీకి. వాళ్ళు అనంతపురంలో ఉంటారండి. ఇదిగోండి, ఇక్కడ నేనైతే బిర్యానీకి రెడీ చేసుకున్నాను. ఆల్రెడీ చికెన్ మ్యాగ్నేట్ చేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. చికెన్ అయితే ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నానండి. చికెన్ బాగా ఫ్రై అయ్యాక రైస్ వేసేస్తానండి. ఇన్స్టెంట్ బిర్యానీ ఇది. ఇన్స్టెంట్గానే బిర్యానీ చేసుకుంటున్నాను ఈరోజు అయితే. దమ్ బిర్యానీ ఏమీ చేయట్లేదు. ఇన్స్టెంట్గా చేసినా కూడా చాలా బాగుంటుందండి బిర్యానీ, టేస్ట్గానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఎవరు ఇన్స్టెంట్ బిర్యానీలు అందరూ తినట్లేదండి. అందరూ దమ్ బిర్యానీకి బాగా అలవాటు పడిపోయారు. ఈ వంట చేయడానికి నేనైతే ఎన్నో తిప్పలు పడుతుంటానండి. ఎందుకంటారా, ఇదిగోండి నాకైతే ఇది గ్యాస్ అందదండి. నేను అలా టేబుల్ వేసుకొని కలుపుతూ ఉంటానండి. చూసారు కదా, అలా టేబుల్ వేసుకుంటే నాకు అందుద్దండి మా గ్యాసు. ఆల్మోస్ట్ ఇక్కడ ఫ్రై అయినట్టుగా ఉందండి. వాటర్ అంతా ఇంకిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో రైస్ వేసేస్తానండి. రైస్ వేసాక వాటర్ వేసి కలిపేసి పెట్టేయడమేనండి. ఇంకేం ఉండదండి ఇన్స్టెంట్ బిర్యానీ అంటే. ముందుగానే అన్నీ వేసి కలిపి పెట్టుకుంటాం కాబట్టి అంత ఇబ్బంది ఉండదండి. అదే దమ్ బిర్యానీ అనుకోండి, స్టెప్ బై స్టెప్ వేయాలండి. వాటికి రైసు చికెను కొంచెం లేట్ అవుద్దండి, ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. ఇలా అయితే గమ్మున అయిపోద్దండి. ముక్క కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇక ఇందులో రైస్ వేసేస్తాను ఇప్పుడు. అదిగో వేసానండి రైసు. ఈ రైస్ ఇలా వేసాక కలిపేసి వాటర్ వేసాను. ఇదిగోండి రెడీ అయిపోయింది, బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి దాంతో గ్రేవీ కర్రీ చికెన్ గ్రేవీ కూడా వండుకున్నానండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇదిగోండి ఈవినింగ్ అయ్యేసరికి క్లైమేట్ అయితే చాలా బాగుందండి. మబ్బులు బాగా పడ్డాయి, వర్షం పడేటట్లుంది. ఇలా పెరట్లోకి వచ్చేసరికి తూర్పు కోకలు పరమటి కోకల్లాగా వీళ్ళిద్దరూ అయితే దీనంగా ఆలోచిస్తున్నారండి. అంత దీనంగా ఏం ఆలోచిస్తున్నారో తెలీదు. ఇంకోటి క్లైమేట్ అయితే చాలా బాగుంది కదండి. పెరట్లోకి వెళ్ళి ఈ వీడియో తీసాను. ఇది ఇంకా పైకి వెళ్ళి తీస్తానండి. టెర్రస్ పైకి వెళ్తాను ఇప్పుడు. టెర్రస్ పైకి వెళ్ళి వీడియో తీసి పెడతాను. చాలా బాగుంటుందండి టెర్రస్ పైకి వెళ్తే. ఓకే ఫ్రెండ్స్, టెర్రస్ పైకి అయితే వెళ్తున్నాను.
ఇదిగోండి ఎక్కుతున్నానండి. 2 ఫ్లోర్స్ ఎక్కాలండి, కాళ్ళు చాలా నొప్పి వచ్చేస్తాయి. ఇదిగోండి సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను. అమ్మయ్య, తప్పకుండా హోమ్ టూర్ మీకోసం నేను తప్పకుండా చేస్తానండి ఈసారి. 2 ఫ్లోర్ పైకి వచ్చేసా. పైన కూడా చిన్న తులసమ్మ ఉంది. ఇదిగోండి చూడండి ఎంత బాగుంది చూడండి. చూడండి ఫ్రెండ్స్, 5 బిల్డింగ్లు ఉన్నాయి కదండి. ఆ 5 బిల్డింగ్లు ఒకేలా కట్టించుకున్నారండి వాళ్ళ కాముట్లు. 5 అన్న తమ్ములండి వాళ్ళు, అందుకే సేమ్ ఒకేలా కట్టించుకున్నారు. ఇదిగోండి మా టెర్రస్ పైకి వచ్చాను. ఇలా కనిపిస్తుందండి మొత్తం మా ఏరియా మొత్తం మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి చూసారు కదండి, మరి చాలా చల్లగా అయితే చాలా గాలి చల్లగా వేస్తుందండి. ఈ సమ్మర్లో ఇలాంటి చల్లటి గాలి తగులుతుంటే ఎంత హాయిగా ఉంటుందండి. చాలా బాగుందండి. ఉరుములు వస్తున్నాయండి, వర్షం పడేటట్లుంది. చిన్న చినుకులు కూడా స్టార్ట్ అయ్యావి. ఈ కొద్దిసేపు వీడియో కోసం మీ అందరికి చూపించాలని ఇలా వచ్చానండి. చాలా బాగుంటుంది మా ఏరియా అయితే, నాకు చాలా ఇష్టం అండి. చాలా బాగుంది కదండి. ఆ బ్యాక్ సైడ్ మా ఇంటి పక్కన ఓపెన్ ప్లేస్ అండి, ఇదంతా ఓపెన్ ప్లేస్. ఆ తర్వాత వేరే వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఇటు సైడు ఓపెన్ వస్తుంది, అటు సైడు ఓపెన్ వస్తుంది అండి. ఇదంతా గవర్నమెంట్ ప్లేస్ అండి. ఇక్కడ టవర్ ఉంది కదా, అది గవర్నమెంట్ ప్లేసు. రోజు ఈవినింగ్ సరికి ఇలా టెర్రస్ పైకి వచ్చామంటే మనసు ఎందుకో ప్రశాంతంగా ఉంటుందండి. మీలో ఎంతమందికి ఇలా ఈవినింగ్ అయ్యేసరికి టెర్రస్ పైకి వచ్చే అలవాటు ఉందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఎందుకంటే కమెంట్ బాక్స్లో చెప్పమంటాను, మీ కమెంట్స్ వింటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. నాకు కూడా కమెంట్స్ వస్తున్నాయి అని కూడా ఉంటుందండి. మొన్న ఎవరో ఒక ఆవిడ నాకైతే ఒక కమెంట్ పెట్టిందండి, నైస్ షేరింగ్ అండి అని. నేను వీడియోలు స్టార్ట్ చేశాను కదండి, ఇంకా స్టార్టింగ్ కదండి. నాకు అలాగే ఎవరైనా కమెంట్స్ పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నేను, అందుకోసం అంటున్నానండి. ఇదిగోండి ఆ బ్యాక్ సైడ్ ఏరియా అండి ఇదంతా. ముందు ఇక్కడ బిఎస్ఎన్ఎల్ టవర్ ఉందండి, మా ఇంటి పక్కనే బిఎస్ఎన్ఎల్ టవర్ పెట్టారు. చాలా పెద్దదండి ఈ టవరు, చాలా పెద్ద టవర్ అండి ఇది. ఇదంతా గవర్నమెంట్ ప్లేస్ అండి. ఇందులో ఉడుములు, పాములు, పిట్టలు అన్నీ ఉంటాయండి. మాకు చాలా ఇబ్బంది అండి ఆ ప్లేస్ వల్ల. ఆ గవర్నమెంట్ వాడు బాగు చేయట్లేదండి అదంతా. అది బాగు చేసినా మంచిగా అయి ఉండదేమో. వాటి వల్ల ఎప్పుడు పాములు వస్తాయండి మా పెరట్లోకి. మా ఏరియా అయితే నాకు చాలా ఇష్టం అండి. వేంగొద్ది టవర్లో ఉందనండి అది కూడా. మా ఇంటి పక్కనే సూపర్ మార్కెట్ కూడా ఉంది. మా పిల్లలు అయితే అదిగోండి అక్కడ గ్రౌండ్ కనిపిస్తుంది కదా, అక్కడైతే ఆడుకుంటారండి. రోజు ఈవినింగ్ క్రికెట్కి అక్కడికే వెళ్తారు. మీకు జూమ్ చేసి చూపించాను కదా, అదేనండి. మా ఏరియా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి. ఇప్పుడు వరకు అయితే మా ఊర్లో క్రాకర్స్ కూడా పేల్చారు టీడీపీ గెలిచిన సందర్భంగా. ఇదిగోండి క్లైమేట్ చూడండి బ్యాక్ సైడ్. నా వీడియో నీట్గానే వచ్చినట్టుగా ఉందండి, మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. ఇదిగోండి అక్కడ 2 ట్యాంకులు ఉన్నాయి కదండి, మా ఫ్యామిలీకి ఒక ట్యాంక్ అయితే సరిపోదు. సో అందుకోసమే 2 ట్యాంకులు పెట్టుకోవాల్సి వచ్చింది. మీతో ఈవినింగ్ టైం ఇలా కబుర్లు చెప్పుకుంటే చాలా హ్యాపీగా ఉంది.
ఇదిగోండి క్రాకర్స్ ఇక్కడ పేల్చుతున్నారు. కాకపోతే నేను కిందకి దిగిపోయానండి. టెర్రస్ పైన ఉంటే నీట్గా కనిపించిందేమో మీకు. నేను మా పెరట్లో నుండి వీడియో తీసానండి. క్రాకర్స్ పేల్చుతున్నారు టీడీపీ గెలిచిన సందర్భంగా. మా ఇంట్లో అందరం కూడా టీడీపీ పార్టీయేనండి. నాన్న ఇక్కడ అన్ని మంచి రోజులే రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మన చంద్రన్న వచ్చేసాడండి. జగనన్న పోయాడు, చంద్రన్న వచ్చేసాడు. కానీ మంచి రోజులే వస్తాయని అనుకుంటున్నానండి. క్రాకర్స్ కాల్చుతున్నారు కదా, సరేలే పైకి వెళ్ళి వీడియో తీద్దామనేలోగా క్రాకర్స్ ఆగిపోయావండి. వీళ్ళు ముగ్గురికి అయితే పైకి రండి, క్లైమేట్ బాగుంది, అలా కాసేపు ఉందామంటే వీళ్ళు ముగ్గురు అయితే రాలేదండి. వాళ్ళ డాడీ దగ్గర ఉన్నారండి, త్రిమూర్తుల్లా కూర్చున్నారు అక్కడైతే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.